నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. బందరు రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అధికారం మారినా, సమీకరణాలు మారినా అక్కడ మాత్రం పేర్ని వర్సెస్ కొల్లు పోరు తగ్గటం లేదు. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైన మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు ఏమాత్రం తగ్గటం లేదు. అధికార కూటమిని, ముఖ్యంగా మంత్రి కొల్లు రవీంద్రను టార్గెట్ చేస్తూ వారు వేస్తున్న అడుగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి కొల్లు రవీంద్ర వీరికి చెక్ పెట్టలేకపోతున్నారా, లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? అసలు బందరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. బందరు రాజకీయాల్లో పాత కక్షలు మళ్లీ పడగ విప్పుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని తన వాగ్ధాటికి పదును పెడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆయన వెంటే ఉంటూ తనయుడు కిట్టు కూడా ప్రత్యర్థులపై విమర్శల బాణాలు వదులుతున్నారు. కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నా సరే పేర్ని బ్యాచ్ను అడ్డుకోవడంలో ఎక్కడో తడబడుతున్నారనే చర్చ నడుస్తోంది. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా బందర్లో మాత్రం పేర్ని హవా తగ్గలేదని వారు అనుచరులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై వస్తున్న ప్రతి చిన్న విమర్శను భూతద్దంలో చూపిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ దాడిని తిప్పికొట్టడంలో కొల్లు వర్గం సరైన వ్యూహాన్ని అమలు చేయలేకపోతోందని టాక్. ఇటు పాలన, అటు రాజకీయ ఎదురుదాడి రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ప్రత్యర్థుల నోటికి తాళం వేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని క్యాడర్ ఆందోళన చెందుతోంది. రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తు వేయడంలో పేర్ని వర్గం ప్రస్తుతానికి పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పేర్ని నాని తండ్రి కొడుకులు పావులు కదుపుతున్నారు. అభివృద్ధి పనుల్లో లోపాలను వెతుకుతూ రచ్చ చేయడంలో వారు ఏమాత్రం తగ్గడం లేదు. మంత్రి కొల్లు రవీంద్ర మౌనాన్ని ఆసరాగా చేసుకుని విమర్శల జోరును పెంచుతున్నారు. చర్యలు తీసుకుంటే వారికి అనవసరమైన మైలేజ్ వస్తుందని టీడీపీ నేతలు భయపడుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. అందుకే పేర్ని వర్గం చేస్తున్న ఆరోపణలపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అనిపిస్తోంది. గతంలో జైలుకు వెళ్లిన అనుభవాలు ఉన్న కొల్లు రవీంద్ర ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పొలిటికల్ రివెంజ్ అనే ముద్ర పడకుండా ఉండేందుకే ఆయన మౌనంగా ఉంటున్నారా అన్నది మిస్టరీ. కానీ ఈలోపు పేర్ని వర్గం తన పట్టును మరింత బిగించే ప్రయత్నం చేస్తోంది. జగన్ అండగా ఉంటారన్న ధైర్యం వారిని మరింతగా ముందుకు నడిపిస్తోంది. మాకు పొయ్యేదేముంది, పోరాటమే ముఖ్యం అన్నట్టుగా వారి తీరు కనిపిస్తోంది. పేర్ని నాని తన మాటలతో బందరు రాజకీయ క్షేత్రంలో మంటలు పుట్టిస్తున్నారు. ఆయన కుమారుడు కిట్టు కూడా తండ్రికి తగ్గ తనయుడుగా రాజకీయ రణక్షేత్రంలో దూసుకుపోతున్నారు. వీరిద్దరూ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొల్లు రవీంద్ర తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వలేక డిఫెన్స్లో పడిపోయారని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నా సరే పేర్ని బ్యాచ్ను కట్టడి చేయడంలో కొల్లు విఫలమవుతున్నారా అన్నది ప్రశ్న. చర్యలు తీసుకుంటే బాధితులుగా ప్రచారం చేసుకుంటారనే భయం అధికార పార్టీలో కనిపిస్తోంది. అందుకే రివర్స్ అటాక్ చేయకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అనిపిస్తోంది. గతంలో జరిగిన గొడవలు, జైలు పరిణామాలు గుర్తున్నా సరే కొల్లు వెనకాడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు అనే ముద్ర పడితే ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ వెళ్తోందని వారు భావిస్తున్నారు. కానీ ఈ మౌనాన్ని పేర్ని వర్గం తమ బలహీనతగా భావించి రెచ్చిపోతోంది. వైసీపీ అధినేత జగన్ మద్దతు తమకు ఎప్పుడూ ఉంటుందనే ధీమా వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. బందరు పోరాటం ఇప్పుడు వ్యక్తిగత స్థాయి నుంచి రాజకీయ యుద్ధంగా మారిపోయింది. పేర్ని నాని, కిట్టు ద్వయం ఒకేసారి అటాక్ చేయడంతో కొల్లు రవీంద్ర ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు సరైన కౌంటర్ ఇచ్చే నాథుడే లేకుండా పోయారు. ఒకవేళ కఠినంగా వ్యవహరిస్తే అది పేర్ని వర్గానికి రాజకీయంగా కలిసి వస్తుందని టీడీపీ యోచిస్తోంది. సింపతి కార్డు ప్లే చేస్తారనే భయంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గతం నుంచి కొల్లు రవీంద్రకు పేర్ని కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఎన్ని వివాదాలు ఎదురైనా, జైలుకు వెళ్లాల్సి వచ్చినా కొల్లు రవీంద్ర మర్యాదపూర్వక రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ పేర్ని వర్గం మాత్రం మాకు కొత్తగా పొయ్యేదేం లేదని తెగించి కొట్లాడుతోంది. వైసీపీ క్యాడర్ కూడా అధినేత జగన్ ఆదేశాల కోసం వేచి చూడకుండానే దూకుడు ప్రదర్శిస్తోంది. వీరి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడంలో కొల్లు వెనకబడిపోతున్నారనేది బహిరంగ రహస్యం. ఏదైనా చర్య తీసుకుంటే అది పొలిటికల్ మైలేజ్ అవుతుందని కూటమి నాయకత్వం
వెనకాడుతోంది. బలమైన కౌంటర్ ఇస్తే రచ్చ అవుతోందని అందుకే సైలెంట్గా ఉంటున్నారని టాక్. గతంలో జరిగిన ఘర్షణల వల్ల కొల్లు రవీంద్ర ఇప్పటికే చాలా నష్టపోయారు. అందుకే ఇప్పుడు అనవసరమైన గొడవలకు పోకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. కానీ పేర్ని వర్గం మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోకుండా విమర్శల దాడిని ముమ్మరం చేస్తోంది. మా వెనక జగన్ ఉన్నారనే ధైర్యం వారిని ప్రతి అడుగులోనూ ముందుకు నడిపిస్తోంది. రాజకీయాల్లో దూకుడుగా ఉంటేనే ఉనికి ఉంటుందని వారు బలంగా నమ్ముతున్నారు. గతంలో అనేక ఇబ్బందులు పడిన కొల్లు రవీంద్ర ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రివెంజ్ పాలిటిక్స్ కంటే రిజల్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ మేలని ఆయన భావిస్తున్నారు. కానీ పేర్ని వర్గం మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదు. జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయన్న ధైర్యంతో వారు ముందుకు సాగుతున్నారు. కొత్తగా కోల్పోయేది ఏమీ లేదన్నట్టుగా వారు చేస్తున్న విమర్శలు వైరల్ అవుతున్నాయి. బందర్లో ఈ పొలిటికల్ డ్రామా ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. పేర్ని నాని, కొల్లు రవీంద్ర మధ్య పోరు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. నాని తన విమర్శలతో కూటమి సర్కారును నిరంతరం వేధిస్తున్నారు. కిట్టు సైతం రాజకీయ క్షేత్రంలో చురుగ్గా ఉంటూ తన పదునైన మాటలతో ప్రత్యర్థులను గాయపరుస్తున్నారు. వీరిద్దరిని అడ్డుకోవడం కొల్లు రవీంద్రకు కత్తిమీద సాములా మారింది. ఒకవేళ కఠినంగా వ్యవహరిస్తే అది రాజకీయంగా నాని కుటుంబానికి లాభం చేస్తుందని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే ఏ విషయంలోనూ తొందరపడకుండా నిదానంగా వ్యవహరిస్తోంది. రాజకీయ వైరం కంటే ప్రజా సమస్యలే ముఖ్యం అన్నట్టుగా ఆయన చూపిస్తున్నారు. కానీ పేర్ని వర్గం మాత్రం ఈ మౌనాన్ని ఆయుధంగా మలుచుకొని దాడి చేస్తోంది. బందర్లో రాజకీయం చదరంగంలా మారింది. ఒకరు వ్యూహాలతో విమర్శలు గుప్పిస్తుంటే మరొకరు మౌనంగానే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్ని దెబ్బలు తిన్నా కొల్లు రవీంద్ర మాత్రం సహనంతో వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ రివెంజ్ అనే మాట వినిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ పేర్ని వర్గం మాత్రం మాకు కొత్తగా పోయేదేముందని తెగించి పోరాడుతోంది. జగన్ మద్దతు తమకు పూర్తి స్థాయిలో ఉందనే ధీమా వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. బందరు గడ్డపై మళ్లీ తమ జెండా పాతాలని వారు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తుగడలు వారుతాయో వేచి చూడాలి.